హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నిగ్ధ అండ్ హర్ష డైరీస్. సో మా డైరీలో ఇంకొక పేజీ 2025 దసరా మైసూర్లో చుట్టాం. నాట్ ఎగ్జాక్ట్లీ దసరా అని కాదు, మనకి దసరా అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది కూడా ఒక చిన్న హెడ్సప్ అనేది అయితే ఇద్దాం అనుకుంటున్నాం. సో బెంగళూరు నుంచి మధ్యాహ్నం దసరా సెలబ్రేషన్స్ మైసూర్లో చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. కొంచెం లేట్ అయింది, 1:30 అలా అయింది. సో మేము లంచ్ కాగేసరికి 2:30 ఏమో అయిపోయింది. అలా లంచ్ కాగి లంచ్ చేసేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. సో లంచ్ చేసిన తర్వాత ఈటీఏ చూస్తే అరౌండ్ 7:15 7:30 కల్లా రీచ్ అయిపోతాం ఏమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ యాక్చువల్ ప్లాన్ వచ్చేసి కాస్త ఈవినింగ్ వెళ్తే డే టైంలో అండ్ అట్ ద సేమ్ టైం నైట్స్ని చూడొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. బట్ అనుకున్న ప్రతిసారి అనుకున్నవన్నీ జరిగిపోవు కదా, అట్లానే ఇది కూడా. అండ్ ట్రాఫిక్ అయితే చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేము సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ అట్లా 3-4 అవర్స్ని అస్సలు ఏమీ తెలియకుండా అయితే వెళ్ళిపోయాం. సో ఇప్పుడు లైక్ మనకి దసరా అంటే మనకు గుర్తొచ్చే ప్లేస్ ఒకటి మైసూర్. అందుకనే నేను బెంగళూరు వచ్చి 10 years అయినా కూడా నేను ఈ 10 yearsలో ఎప్పుడు కూడాను మైసూర్ని విజిట్ చేయలేదు. ఎందుకనంటే ఒకే ఒక్క కారణం, ఆ జనాలు, ఆ క్రౌడ్ మనం తట్టుకోలేరా బాబు అని చెప్పేసి అనుకున్నాం. బట్ దిస్ టైం వివర్ లైక్ ఓకే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి, మనకు ఉండేది ఒకే ఒక జీవితం. ఆ జీవితంలో మనం ఎన్నో చేయాలనుకుంటాం, కొన్నైనా చేద్దాం కదా. ఓకే, సో మనకి విజయదశమి అనేది ఎందుకు ఉన్నది అని అంటే, రాక్షస రాజు మహిషాసురుడు దేవతలను బాధిస్తూ భూమి మీద స్వర్గంలో దుర్మార్గులను పెంచాడు. అతన్ని ఓడించలేక దేవతలందరూ కలిసి పరమేశ్వరి వద్ద ప్రార్థించారు. అప్పుడు సమస్త దేవతలు శక్తులు కలిసి ఒక మహాశక్తి రూపం ధరించాయి. అదే దేవి దుర్గాదేవి. ఆమెకు దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలం ఇచ్చాడు, విష్ణువు చక్రం ఇచ్చాడు, వాయుదేవుడు ఖడ్గం ఇచ్చాడు, అగ్నిదేవుడు శక్తి ఆయుధం ఇచ్చాడు. ఇతర దేవతలు కూడా తమ శక్తులను సమర్పించారు. దుర్గాదేవి సింహంపై యుద్ధరంగంలోకి ప్రవేశించింది. 9 రాత్రుల పాటు దసరా నవరాత్రుల్ని మహిషాసురుని మరియు అతని సైన్యంతో ఆమె యుద్ధం చేసింది. చివరగా 10వ రోజు అంటే విజయదశమి రోజున ఆమె మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించింది. అందుకే ఈ రోజున విజయదశమి అని పిలుస్తారు. ఇది అధర్మంపై ధర్మానికి గెలుపు, అసత్యంపై సత్యానికి జయం అని సూచిస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు చూస్తున్నాం మైసూర్ ఎక్స్ప్రెస్ వే. సో ఇక్కడ మనకి ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఫైన్లు పడుతూ ఉంటాయి, స్పీడ్ బాగానే ఉంటుంది, కానీ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనేది కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూస్తే మనం ఈటీఏ 7:14 అనేది చూపిస్తుంది, కానీ మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళింది ఎన్నింటికంటే ఆల్మోస్ట్ 9:15 9:30 అయిపోయింది. మనకి సిటీలో అంత ట్రాఫిక్ ఉంది, అంత అన్ఇమాజినబుల్ ట్రాఫిక్. ఇక్కడ చూస్తే మీరు కొంచెం బ్యాక్ టైంలో లైక్ ఒక 2-3 minutes బ్యాక్ సైడ్ చూస్తే ఎండ ఫుల్గా ఉండింది, ఇప్పుడు వర్షం. సో 2 వెదర్ కండిషన్స్, వర్షాన్ని ఎంజాయ్ చేసాం, అట్ ద సేమ్ టైం సన్సెట్ని కూడా ఎంజాయ్ చేసాం. సో ఆల్వేస్ మైసూర్ రూట్ అయితే మాత్రం డ్రైవ్కి చాలా బాగుంటుంది. బెంగళూరు టు మైసూర్ నైస్ రోడ్ నుంచి ఎక్స్ప్రెస్ వేకి కనెక్టివిటీ ఉంది. బట్ ఈసారి నైస్ రోడ్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి మైక్. ఓకే, సో అలా ట్రావెల్ చేస్తున్నాం, కాసేపు అయింది అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఒక కాఫీ పడితే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. అలా వెళ్తా ఎక్కడైనా ఒక కాఫీ షాపో లేకపోతే ఒక హోటల్ లాంటిది ఏమైనా కనిపిస్తే ఆగుదామని చెప్పి పాకశాల కనిపించింది, ఆగిపోయాం. అలా మేమైతే వెళ్ళిపోతా ఉన్నాం. ఇక్కడేదో కావేరీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియం అని కనిపించింది. మీకు తెలిసిందే కదా లేడీస్ సంగతి, వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు. స్నిగ్ధ వాళ్ళ అక్క మొత్తం చుట్టుముట్టుకొని
అంత షాప్ని చూసి షాపింగ్ చేసి వచ్చారు. మేమైతే లోపలికి వెళ్ళిపోయాం, ఆర్డర్ ఇచ్చేసాం. కాఫీ అండ్ బజ్జీలు స్నాక్స్ ఆర్డర్ అయితే ఇచ్చేసాం. వీళ్ళు ఇంకా రారు ఏంటా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన మైసూర్ వెళ్ళాలి, వీళ్ళేమో ఇక్కడ షాపింగ్ చేయాలి. అబ్బాబ్బాబ్బా ఎక్కడ దొరికారా. మొత్తానికి ఫోన్ చేసి కాఫీ వచ్చింది, చల్లారిపోతుంది రండి అంటే వచ్చారు. సో పాకశాలలో మేము ఆగాం, ఇక్కడ కాఫీ అండ్ బజ్జీలు చెప్పుకున్నాం. మేమైతే ఆల్రెడీ స్టార్ట్ చేసాం, వాళ్ళు వచ్చే లోపల బజ్జీలు అయితే లాయింగ్ చేసాం. ఇదిగో మన కూడా చూసారు కదా లాయింగ్ చేసాడు. స్నిగ్ధ ఈజ్ నాట్ ఏ కాఫీ గర్ల్, సో అందుకనే మనకి ఆరెంజ్ జ్యూస్ చెప్పుకుంది, ఆరెంజ్ జ్యూస్ తాగుతుంది. నా కోసం ఒక రిస్ట్ బ్యాండ్ లాంటిది ఏదో తెచ్చారు. నేను జనరల్గా వాడను అట్లాంటివి, అందుకనే వేసుకుంటాడో లేదో అని డౌట్తో తెచ్చారు. బట్ నాకు నచ్చింది, సో అందుకనే వేసుకున్నాం. సో ఇలా మనకి పాకశాలలో చిన్న కాఫీ బ్రేక్ అయితే ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మైసూర్కి. అగైన్ లెట్స్ గో టు మైసూర్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు చూస్తే జస్ట్ మేము ఆల్మోస్ట్ మైసూర్ దగ్గరలోకి వచ్చేసాం. ఇది హైవే మీద. ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందా అని చూస్తే ఏ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఒక 4 కార్లు గుద్దేసుకున్నాయి వరుసగా. ఎవరు ఎక్కడ బ్రేక్ వేసారో తెలీదు. అందుకనే చెప్తా ఉన్నాను, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనేది చూసుకోండి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ మన ముందర వారు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే టు బీ వెరీ కాషియస్గా మీరు డ్రైవింగ్ అనేది చేస్తూ ఉండాలి. మనకి మన ప్రాణాలు, అవతల వాళ్ళ ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కూడా మనకి మైసూర్ హైవేనే. అండ్ మైసూర్ సిటీకి ఇట్స్ జస్ట్ 8 కిలోమీటర్స్. ఇన్ జనరల్గా అయితే మీరు 5 మినిట్స్లో రీచ్ అయిపోతారు. సో మనకి మైసూర్ వెల్కమ్ చేస్తుంది విత్ ఇట్స్ గ్రాండ్ లైటింగ్స్. సో మనకి మైసూర్ సిటీలోకి ఎంటర్ అవుతుండగానే మనకి టోల్ దాటంగానే ఇదంతా కూడా ఇచ్చేసింది. ఈయనే వడియూర్ రాజా వారు. మనకి మైసూర్లో 15వ శతాబ్దం నుంచి కూడా, అంటే 15th సెంచరీ నుంచి కూడాను దసరా సెలబ్రేషన్స్ అనేవి అయితే స్టార్ట్ చేశారు. విజయనగర్ రాజ్యాన్ని పాలించిన తర్వాత వడియూర్ రాజులు మనకి పాలించడం జరిగింది. అప్పటి నుంచి కూడాను మనకి మైసూర్లో దసరా సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ అనేది కంటిన్యూ చేయడం జరుగుతూ ఉండింది. సో ఇట్ ఈస్ సో నైస్. ఒక ఫుల్ సిటీ మనకి ఒక పండగ వాతావరణం అండి. పండగ అంటే ఇది కదరా అని చెప్పి అనిపించింది. ఎంటర్ అవుతూనే లైటింగ్స్, సిటీ మొత్తం లైటింగ్స్, ఎక్కడ చూసిన లైటింగ్స్, మెయిన్ రోడ్ మొత్తం లైటింగ్స్. అసలు ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ నేను విన్నది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఎంతో డెవలప్ అవుతూ ప్రతి ఇయర్ ఈ ఇయర్ ఇంకా బాగా చేశారే అనుకుంటుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేశారంట. సో అలాగే లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే ఈ ఇయర్ ఇంకా బాగా పెట్టారు అని చెప్పున్నాం. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా క్రౌడ్ పెరిగిందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే మనకి ఇండియాలో కార్స్ పెరిగిపోయి ట్రావెల్ చేయటం అనేది జనాలకి చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ ఆఫ్ అవర్ ఇండియన్ రోడ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవడం వల్ల జనాలు కూడా ఎప్పుడు ఒక దగ్గర ఉండటానికి నచ్చట్లా. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు. ఈ రోడ్ చూస్తే ఈ రోడ్డు మొత్తం ట్రీస్ అండి. ట్రీస్కి ఎంత చెట్లకి ఎంత బాగా లైటింగ్స్ పెట్టారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి రోడ్డు కూడాను యూనిక్గా డెకరేషన్ అయితే చేశారు. సీరియస్లీ లైక్ సిటీ అఫీషియల్స్ కానీ లేకపోతే కింగ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మొత్తం అందరూ కూడా చాలా చాలా బాగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మనకి ఏదైనా సాధ్యం అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్. సో డెఫినెట్లీ ఇయర్లో ఒక్కసారి మనకి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఈ 10 డేస్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మైసూర్ వచ్చి చూడాలి అని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఎందుకనంటే మన పండగల్ని మనమే కదా ప్రమోట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పండగ వాతావరణం అంటే ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది, రేపు మన తరానికి కూడా తెలిసి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఏంటి ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనేది కూడా తెలుసుకోవాలి. సో మైసూర్లో మనకి ఇంకొకటి ఏంటి ఫేమస్, మైసూర్ ప్యాలెస్. అండ్ ఇంకొకటి ఏంటి, చాముండి హిల్స్. సో చాముండి హిల్స్ దగ్గర అండ్ అట్ ద సేమ్ టైం మేము మిస్ అయిన దగ్గర ఏంటి అని అంటే డ్రోన్ షో.
డ్రోన్ లేజర్ షోని మేము మిస్ అయిపోయాం. బట్ రీల్స్‌లో చూస్తే అబ్బా! చాలా మిస్ అయ్యామే అని చెప్పేసి అనిపించింది. బట్ ఓకే. నెక్స్ట్ టైం మేము దసరాకి ఒకరోజు అక్కడ నైట్ స్టే చేసి ఉండి దసరా రోజునే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం మైక్. ప్లాన్ చేద్దాం. ఓకే. సో, అదేవిధంగా చూస్తే ఒక్కొక్క రోడ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ లైటింగ్స్ అనేవి పెట్టారు. అండ్ సీరియస్‌లీ ఆ స్టక్ అని చెప్పేసి అయితే నాకైతే అనిపించిందండి. ఆహ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. మొత్తం సిటీ అంతా కూడా ఇంత అందంగా డెకరేషన్ చేసి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద మైసూర్ సిటీ. ఎందుకనంటే మీ అందరికీ తెలుసో లేదో, మైసూర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. నాకు రీసెంట్ ర్యాంకింగ్ అయితే కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 10 అని నేను అనుకుంటున్నాను. అండ్ సిటీ ఈజ్ సో క్లీన్ అండ్ దే ఆర్ మెయింటైన్డ్ వెరీ వెరీ వెల్. మీరు చూస్తే ఒక్కొక్క రోడ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ లైటింగ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా యూనిక్‌గా, అంటే ప్రతి ఒక్క రోడ్ దాని ఇట్స్ ఓన్ వేలో డెకరేషన్ చేశారు. మేము ఇంకా మైసూర్ ప్యాలెస్ దగ్గరికి రాలేదు. టైం అయితే పెరుగుతూనే ఉంది. సో 7:15, 7:20 కల్లా వస్తాం అనుకునేది కాస్త మేము ఆల్మోస్ట్ మైసూర్ ప్యాలెస్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. అంత టైం తీసుకుంది, అంత ట్రాఫిక్ ఉంది. బట్ ఇట్స్ వర్త్ అని చెప్పేసి అనిపించింది. మనం ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్లీ నో డిసప్పాయింట్మెంట్స్ ఎట్ ఆల్ అని అయితే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఫీల్ అయ్యాం. సో అంతా కూడా చూసుకున్నాం. ఇక్కడ అగైన్ లైక్ గుర్రపు చెట్కా పళ్ళు ఉన్నాయి, డిఫరెంట్ లైటింగ్స్తో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఎక్కుదాం అనుకున్నాం. ఎంతసేపు పడుతుంది అని అడిగితే ఇంకొక గంట పడుతుంది అన్నాడు. వామ్మో వాయో అనుకున్నాం. బట్ ఇదేనండి మైసూర్ ప్యాలెస్. సో చూసారు కదా ఎంత అందంగా ఉందో. అక్కడ మనకు ఒక చిన్న స్టేజ్ కనిపిస్తుంది. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 10 రోజులు కూడాను ఆల్ ద 10 days ఆఫ్ దసరా మనకి ఇక్కడ మైసూర్ సిటీ వాళ్ళు కానీ, లేకపోతే ప్యాలెస్ వాళ్ళు కానీ టూరిజంని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే రేట్లు పెంచి పెట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసిన గొప్ప విషయం ఏంటంటే అస్సలు టిక్కెట్టే లేకుండా పెట్టారు. సో జనాలు వచ్చారు, ఎంజాయ్ చేశారు, వెళ్ళారు. మనకి మైసూర్ ప్యాలెస్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడండి అసలు ఆ లైటింగ్స్ వల్ల కానీ ఏదైనా. సో ఇదండి మన మైసూర్ వ్లాగ్. సో హోప్ యూ ఆల్ గైస్ ఆల్సో హ్యావ్ ఎంజాయ్డ్ అండ్ వీ రికమెండ్ ఎవ్రీబడి టు గో టు మైసూర్ వన్స్ డ్యూరింగ్ దసరా టైమ్స్. ఈడు ఖుష్విక్ సాయి పీచు మిఠాయి అని చెప్పి పీచు మిఠాయి తిన్నాడు. మూతి చూడండి ఎలా చేసుకున్నాడు. సో ఇదండి మైసూర్ వ్లాగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.